రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి. అర్హులైన ప్రతి పేదవాళ్లకు పథకాలను అందించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో గుడిసెలు వేసుకుని బతుకుతున్న పేద ప్రజలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు చాడ. 11 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి గ్రామ సభలు నిర్వహించబడడం హర్షించదగ్గ పరిణామం. అయితే గ్రామ సభలు కూడా పారదర్శకంగా జరగాలి. సంక్షేమ పథకాలు దారిద్ర్యం దిగు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి, పేద వర్గాలకి ఇళ్ల స్థలాలు, ఇండ్లు, రేషన్ కార్డులు, అలాగే ఇంకా పెన్షన్లు, ఇలాంటి వాటికి సంబంధించి ఇందులో కూడా గ్రామ సభల్లో కొంత ఈ రాజకీయ నీలీడలు అక్కడక్కడ చర్చనీయాంశంగా మారడం అనేది దురదృష్టకరం. అధికార పార్టీ వాళ్ళు తమ వాళ్ళకే పథకాలు అందాలనేటువంటి ఆశించడం కరెక్ట్ కాదు. సంక్షేమ పథకాలు అనేటివి మొట్టమొదట పేదరికంతో అల్లాడేటువంటి నిరుపేదలకి, అసలు ఇల్లే లేని వాళ్ళకు, స్థలమే లేని వాళ్ళకు, అలాంటి వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి. కానీ గత ప్రభుత్వ కాలంలో జరిగినట్టు కార్యకర్తలకే ఇండ్లు, కార్యకర్తలకే సంక్షేమ పథకాలు, కార్యకర్తతో గెలిచినాం కాబట్టి కార్యకర్తతోటే మేము చేసుకుంటామంటే ఇది ప్రభుత్వ సొమ్ము. అందులో సంక్షేమ పథకాలు అనేవి దారిద్ర్యం దిగున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు అందించాల్సిన పథకం కాబట్టి దీన్ని పారదర్శకంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం.